బజ్జీలు ఎలా వేయాలో మీకు తెలుసా? ఏ నూనెతో వేయాలో మీకు తెలుసా? ఏ నూనె వాడితే మంచిదో మీకు తెలుసా? లేదంటే ఈ వీడియో చూడండి. ఎమ్మెల్యే కోమటిరెడ్డి చెప్తారని చెప్పడం ఏంటి, ఆల్రెడీ చుండూరులోని ఓ బజ్జీల బండి ఓనర్కి దగ్గరుండి మరీ చెప్పారు కూడా. ముఖ్యంగా ఆ బజ్జీల బండి ఓనర్ వాడుతున్న నూనె గురించి. ఏదైనా చేయగా జర ఒరిజినల్ ఆయిల్ వాడు. డూప్లికేట్ ఆయిల్తో చాలా మంది హెల్త్ ఖరాబ్ అవుతుంది. మీకు తెలుస్తలేదు. మీకు ఇంకా మన కామన్ మ్యాన్కు ఊళ్ళోకి వచ్చినందుకు ఆ మిర్చిలో ఏం నూనె వాడినామని చెప్తారా? అడుగుతాను నేను. కమ్మగుందని చెప్పి తినిపోతారు. పోయినాక తెలవకుండానే వాళ్ళకు అదవుతుంది. అందుకని ఆయిల్ మంచిది వాడు. చూశారుగా, అది కోమటిరెడ్డి సార్ చెప్పిన సలహాలు సూచనలు. అయితే అంతా చెప్పిన తర్వాత, సార్ అంత ఖరీదు పెట్టుకుంటే అప్పులు తప్ప లాభాలు రావు సార్, ఆల్రెడీ అప్పులు పాలైపోయాను సార్ అన్నారు ఓనర్ గారు. ఆ ముచ్చట ఎలా సాగిందో, దానికి ఎమ్మెల్యే సార్ ఏం పరిష్కారం చెప్పారు, అది కూడా ఓసారి చూసేయండి. 10 రూపాయల మాకు లాభం లేదని చచ్చిపోతున్నాను నేను. 18 ఏళ్ళు బిజినెస్ చేయబట్టి 18 ఏళ్ళు మీ మాటలు రాసుకుని అప్పుడప్పుడు చేస్తాం. కానీ నాకు అది లేక మీకు ఎప్పుడు గత్యంతరం లేక హైదరాబాద్ పోయి మళ్ళీ రిటర్న్ వచ్చింది. నేను చెప్తున్నా, రేపటి నుంచి ఇది లాస్ట్. ఈ ప్యాకెట్ కూడా వాపస్ ఇచ్చి ఇంత 10,000 ఇంత 10,000 అది సంగతి. ఎమ్మెల్యే రాజగోపాల్ 10,000 ఇవ్వడమే కాదు, మళ్ళీ వచ్చి చెక్ చేస్తానన్నారు కూడా. అంతేకాదు, మొత్తం చుండూరోళ్లంతా ఇక్కడే బజ్జీలు తినేలా చేస్తామని కూడా హామీ ఇచ్చారు. నేను మళ్ళీ వారం రోజుల తర్వాత వస్తా, నీ దగ్గర మిర్చిలు తింటా కొత్త ఆయిల్ తోటి. నేను కూడా ఇక్కడనే తింటా. అందరు చండూరు మొత్తం నీ దగ్గర మొత్తం ఇక్కడ దీన్ని బండిని ప్రేమని చేస్తాను. అయ్యా రాజగోపాల్ గారు, మీరు ఈ ఒక్క బజ్జీ బండి దగ్గరికి వెళ్ళి అతగాడికే 10,000 ఇచ్చేస్తే మరి మా పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు ఆయన నియోజకవర్గంలోని మిగిలిన బజ్జీల బళ్ళ ఓనర్లు. మరి వాళ్ళని కూడా ఓసారి వెళ్ళి పలకరిస్తారా? 10,000 ఇస్తారా? మళ్ళీ వారం రోజుల తర్వాత వస్తా, నీ దగ్గర మిర్చిలు తింటా కొత్త ఆయిల్ తోటి. మళ్ళీ వారం రోజుల తర్వాత వస్తా, నీ దగ్గర మిర్చిలు తింటా కొత్త ఆయిల్ తోటి. నేను కూడా ఇక్కడనే తింటా. అందరు చండూరు మొత్తం నీ దగ్గర మొత్తం ఇక్కడ దీన్ని బండిని ప్రేమని చేస్తాను.